2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. కాగా విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను కూడా లేపి మీతో కూడా తల ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. బ్రదర్, ఈరోజు నీకు మాట్లాడే దమ్ము కలేజీ ఉండాలనుకుంటే ఈ యొక్క వాక్యాన్ని నమ్మాలి. లేకపోతే సైలెంట్, బీ సైలెంట్ బ్రదర్. ఎందుకు బీ సైలెంట్ అని చెప్తున్నా తెలుసా? చూడండి, ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి, చూడండి, అపోస్తలులు లేపాడు. ఎవరు? దేవుడు. యేసును లేపిన దేవుడే అపోస్తలులు లేపాడయ్యా. ఏందయ్యా వాక్యము? ఏం చదువుతున్నారు మీరు? ఏంది చదువుతున్నారు? నాకు అర్థం కాదు. ఎందుకు అజ్ఞానంలో సంఘాన్ని తీసుకెళ్తున్నాడు? సత్యవాక్యం వైపు తీసుకెళ్ళాలి కదా. లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి, అంటే అపోస్తలులు లేపాడు, ఆది సంఘాన్ని లేపాడు, యేసుక్రీస్తుని లేపాడు, అపోస్తలులు ఈరోజు నిన్ను నన్ను కూడా లేపే దమ్ము యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, తండ్రి అయిన దేవునికే ఉంది. నువ్వు లెగిస్తావో లేకపోతే నాకు తెలియదు. I have my confidence in Christ Jesus. I will rise on the day. నన్ను లేపుతాడు నా తండ్రి. లేపే శక్తి నా దేవుడికి ఉంది. లేపే శక్తి ఆయన ఇస్తేనే, పవర్ ఇస్తేనే యేసుక్రీస్తు వారు లేపారు. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశారు. యేసుక్రీస్తు ఆశ్చర్య కార్యాలు చేశారు. ఎస్ బ్రదర్, దీనికి రెఫరెన్స్ కావాలంటే ఇస్తాను తర్వాత. కావాలంటే నువ్వు డౌట్ తర్వాత అడుగు. ఓకే, మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. తర్వాత చూద్దామండి. చూడండి, 16వ వచనం ఏమంటాడంటే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరుచున్నాడు. బికాజ్ మీరు కూసే కూతలకి భయపడము, మేము అధైర్యపడము, మేము భయపడము. ఎందుకంటే బైబిల్ చెబుతున్న సత్య వాక్యము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఒకసారి మీ బైబిల్ తీసి చదవండి మీరు. ఇట్స్ ట్రూత్ బ్రదర్. సత్యాన్ని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదు కదా. మరొక మాట మీకు తెలియచేయాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. దేవుని చాలా అద్భుతమైన మాట అండి. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంను కూడా మీలో నివసించిన తన